తెలంగాణలో ఇవాళ నుంచి ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు బంద్ ఉంటుందని స్పష్టం చేసింది ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య. ఇవాళ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వంతో మరోసారి చర్చల తర్వాత కాలేజెస్ బంద్ కొనసాగింపుపై స్పష్టత ఇస్తామని అంటున్నారు సమాఖ్య ప్రతినిధులు. ఫీజు రియంబర్స్మెంట్పై నిన్న రాత్రి ప్రభుత్వంతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు చర్చలు జరిపారు. చర్చల్లో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఏ కాలేజీకి ఎంత చెల్లించాలి అనే దానిపై క్లారిటీ కోసం ఒకరోజు గడువు కోరింది ప్రభుత్వం. కాలేజీల బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. ఇందుకు సమాఖ్య ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని మంత్రి భట్టి తెలిపారు. అయితే ఇవాళ సాయంత్రం ప్రభుత్వంతో జరపనున్న చర్చల తర్వాత కాలేజీల బంద్ కొనసాగింపుపై అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు సమాఖ్య ప్రతినిధులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అయితే ఏ కాలేజీలకు ఎంత చెల్లించాలి అనే వరకు చర్చ వచ్చిందంటే కనుక ఇక సానుకూలంగా ఉన్నట్టేనా ప్రభుత్వం? ఖచ్చితంగా హరి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనే చెప్పుకోవచ్చు. 1200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు గడువు కోరింది. ఏ కాలేజీలకు ఎంత మేర చెల్లించాలి అనే దానిపై ఈరోజు పూర్తి వివరాలు ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకున్న తర్వాత దానికి సంబంధించి ఈరోజు మరోసారి 4 గంటలకు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో మరోసారి వృత్తి విద్యా కళాశాలలకు సంబంధించి యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరపబోతుంది. ఎంత మేర చెల్లించాలి అన్న దానిపై ఈరోజు క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి వృత్తి విద్యా కళాశాలలు సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా రేపటి నుంచి వృత్తి విద్యా కళాశాలల బంద్ కొనసాగకపోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, వృత్తి విద్యా కళాశాలకు సంబంధించి బకాయిలు చాలా వరకు పేరుకుపోయిన పరిస్థితి. అందులో ఎంత మేర ప్రభుత్వం చెల్లించబోతుంది, వృత్తి విద్యా కళాశాలలు అందుకు సానుకూలంగా స్పందిస్తాయా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ రోజైతే వృత్తి విద్యా కళాశాలలన్నీ కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల బీఎడ్ కానీ బీ ఫార్మసీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి లోకల్గా ఆయా యూనివర్సిటీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, వృత్తి విద్యా కళాశాలలు అయితే ఈరోజు బంద్ పాటిస్తున్న పరిస్థితి ఉంది. రేపటి నుంచి బంద్ ఉంటుందా లేదా అన్న దానిపై ఈరోజు సాయంత్రం జరిగే చర్చల ప్రక్రియలో తేలనుంది. రేపటి నుంచి మరోవైపు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు చర్చల్లో ఏం తేలుతుందో చూసిన తర్వాత డిగ్రీ కళాశాల యాజమాన్యాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా 1200 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర చెల్లిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు హరి. ఓకే.